నమస్తే అందరికీ. ఇగో నేను ఆటోలా మన పట్నం హైదరాబాద్ నుండి గోదావరిఖనికి మా మామయ్య వాళ్ళ కొడుకు ఎంగేజ్మెంట్కి వెళ్ళడానికి స్టార్ట్ అయినా. ఫస్ట్ అయితే నేను ఆటో ర్యాపిడో బుక్ చేసుకొని ఆటో ఎక్కి బయలుదేరిన. చూడండి షాపులు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఆటోలో వెళ్ళామా కార్లో వెళ్ళామా ముఖ్యం కాదు, మనం ఎంత సేఫ్గా వెళ్ళాం అనేది ముఖ్యం. ఇక్కడ వచ్చేసి మెట్రో, ఇంకా నాకు మెట్రో టికెట్ బుక్ చేసుకోవడం, మెట్రో ట్రైన్ ఎక్కి వెళ్ళడం కూడా అలవాటైపోయింది. ఒకదాన్నే మెట్రో మియాపూర్ నుండి జేబీఎస్ బస్ స్టాండ్కి మెట్రో టికెట్ తీసుకొని మెట్రో ట్రైన్ ఎక్కాను. ఫస్ట్లో అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేది, కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇంకా ఎటు వెళ్ళినా నేను మెట్రోకే వెళ్తాను. నేను ముందు రోజే స్టార్ట్ అయ్యి మా చిన్నమ్మల ఇంటి దగ్గర పడుకొని మార్నింగ్ ఫంక్షన్ హాల్కి వచ్చాను. చూడండి ఫంక్షన్ హాల్ అంతా అరేంజ్ చేశారు. ఇదిగో తను వచ్చేసి మా మరిది వాళ్ళ పిన్ని, నాకు ఆంటీ వరుస అవుతుంది. తను వచ్చేసి మా మరిది వాళ్ళ కజిన్, తను నాకు మద్దలు అవుతుంది. మేము మాట్లాడుకుంటూ కూర్చున్నాము. మేమే ముందు వచ్చేసాము. చూడండి ఫంక్షన్ హాల్ మంచిగా అరేంజ్ చేశారు, ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కదా. చూడు నేను కూడా మంచిగా రెడీ అయ్యాను. చూడండి ఇదిగో అబ్బాయి పెళ్లి కొడుకు వచ్చారు. ఒక 2 days ముందే కెనడా నుండి తను ఫ్లైట్ దిగాడు. చూడండి టిఫిన్ చేస్తున్నాడు, నాకు హాయ్ చెప్పాడు. అప్పుడే వచ్చాడు కదా. వాళ్ళందరూ మా రిలేటివ్స్ పక్కన సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాడు. చూడండి మా రిలేటివ్స్ రెడీ అవుతున్నారు. ఇంకా అబ్బాయి వాళ్ళ అక్క వాళ్ళ కూతుర్ని రెడీ చేస్తుంది మా మరదలు. మా మరదలు కూడా బిజినెస్ చేస్తుంది. చూడండి మ్యాచింగ్ వేసుకున్నారు, శారీ అండ్ డ్రెస్ వాళ్ళ పాప. ఇంకా అబ్బాయి జోకులు చేస్తూ ఉన్నాడు, చాలా జోయల్గానే ఉంటాడు, చాలా మంచివాడు. ఇంకా మా అత్తమ్మ, మా మామయ్య వాళ్ళ వైఫ్. ఇదిగో మేము ఫంక్షన్ హాల్కి వచ్చేసాము. ఇంకా అమ్మాయికి పెట్టడానికి పూలు పండ్లు అవి అరేంజ్ చేసుకొని తీసుకొని వచ్చాము. నేను ఇంకా అందరం తీసుకొచ్చాము, కానీ వీడియో అయితే తీయలేదు. నేనైతే కొంచెం లాస్ట్కి వెళ్ళాను, వేరే వాళ్ళకి నా ఫోన్ ఇచ్చి వీడియో తీయమని. ఇంకా అక్కడ పెట్టాము చూడండి. అవన్నీ మా మరదలు మా అత్తయ్య వాళ్ళే రెడీ చేసుకొని అరేంజ్ చేసుకొని తీసుకొని వచ్చారు. పూలు పండ్లు, డెకరేషన్, అవన్నీ థింగ్స్. ఫంక్షన్ హాల్ చాలా బాగుంది కదా అండి. అయ్యగారు వచ్చారు ఆల్రెడీ పూజ స్టార్ట్ అవ్వడానికి. ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము. మన సైడ్ పెళ్ళిళ్ళన్నీ చాలా మంచిగా ట్రెడిషనల్గా ఉంటాయి. ఇదిగో మేము అబ్బాయి వాళ్ళ తరపు కదా, తీసుకొచ్చినవన్నీ అరేంజ్ చేసి అక్కడ పక్కన పెట్టేశాము. ఇంకా కొంతమంది వచ్చారు ఆల్రెడీ. ఇదిగా పూజ స్టార్ట్ అయింది. మా అత్తమ్మ, మామయ్య, మా మరిది కూర్చున్నారు, స్టేజ్ పైన కూర్చున్నారు. ఇంకా తను మా మరదలు వాళ్ళ రిలేటివ్స్కి ఏమో చెప్తుంది. ఇంకా అమ్మాయి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ అత్తయ్యకి, మామయ్యకి, ఇంకా మరిదికి బట్టలు పెడుతూ ఉన్నారు. బట్టలు పెట్టినాక వాళ్ళు సైడ్కి బట్టలు పెడతా ఉన్నారు. ఇంకా మా మరదలు సంధ్య అంటే అబ్బాయి వాళ్ళ అక్క, వాళ్ళ బావ పిల్లలకి కూడా బట్టలు పెట్టారు. మన సైడ్ ఫంక్షన్స్ ఏవైనా
మన ట్రెడిషనల్ చాలా బాగుంటాయి, నాకు చాలా బాగా నచ్చుతాయి. అందరం ట్రెడిషనల్ ఫాలో అయితే చాలా బాగుంటుందని నా హోప్. ఇంకా అమ్మాయి తీసుకొచ్చారు. ఇదిగో అమ్మాయి అయితే చాలా బాగుంది. ఎంతైనా నాకు చెల్లె అవుతుంది కదా, నాలాగే చాలా బాగా ఉంది. చూడండి, వాళ్ళ బంధువుల అమ్మాయే తను. వాళ్ళకి వరుస అవుతారంట. ఇంకా అమ్మాయిని ఫోటోలు తీశారు చాలాసేపు. ఇంకా అమ్మాయి పూజ స్టార్ట్ అయింది. మంగళమూర్తే నమః. అయం ముహూర్తస్సు ముహూర్తస్సు దేవీం వాచమజనయంతరేవాస్తాం విశ్వరూపా పశువో వదంతి సానో మంత్రేషు మూర్ధ్యంద్వానా ధేనుర్వా దస్వానుపస్తుదయతు. అయం ముహూర్తస్సు వాళ్ళిద్దరూ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్. తదేవ లగ్నం సుగతం తదేవ దానాబలం చంద్రబలం తదేవ. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అమ్మాయి శారీ మార్చుకోవడానికి వెళ్ళింది. అంతలో అబ్బాయిని కూర్చోబెట్టి బయట పనులు అవి చేస్తే వరపూజ చేశారు. ఇక్కడ వాళ్ళకు వాళ్ళ భూమే చేస్తారు. అటు భూపాలపల్లి తెలుసా మీకు? భూపాలపల్లి తెలుసా? భూపాలపల్లి దగ్గర 1/2 అవర్ ఉంటుంది జర్నీ. గొల్లబుద్దారు. మీరు ఎటు వస్తారు? డెకరేషన్ థింగ్స్ వాళ్ళు కూడా అబ్బాయికి పెట్టారు. వరపూజకి పండ్లు అలా పెడతారు కదండి, అవి స్వీట్స్. వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ వాళ్ళ బంధువులు పెట్టారు. ఇదిగో నేను మంచిగా రెడీ అయ్యాను. ఇంకా వెనకాల కూర్చుంది మా సంధ్య వాళ్ళ ఆడపడుచు, వాళ్ళందరూ వాళ్ళ చుట్టాలు, అంటే మా మరదలు, మా మామయ్య వాళ్ళ కూతురు వాళ్ళ చుట్టాలు. ఇంకా చాలామంది వచ్చారు. ఆల్రెడీ ఫంక్షన్ హాల్ నిండిపోయింది. ఇగో ఇటు వచ్చేసి మా చిన్న అత్తమ్మ, ఇగో తను ఇంకొక మరదలు శ్వేత. అబ్బాయికి వాళ్ళ బంధువులు ఒకరి తర్వాత ఒకరు డెకరేషన్ చేస్తున్న స్వీట్స్ పెడతా ఉన్నారు. అంటే అబ్బాయికి వరపూజ, అమ్మాయికి పూల పండ్లు 2 చేశారు ఇక్కడ. వాళ్ళ బంధువులు ఒకరి తర్వాత ఒకరు ఇలా పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అమ్మాయిని కూర్చోబెట్టారు. అదిగో మా అత్తమ్మ పూలు అవి తీసుకొచ్చి పెట్టింది. పూల పండ్లు కదా, పూలు పండ్లు అన్నీ డెకరేట్ చేసి తీసుకొచ్చారు ముందు రోజే. గాజులు, పూలు అవి ఇంకా అమ్మాయికి పెడుతున్నారు. అదిగో మా అత్తమ్మ, మా మరదలు ఇద్దరు అమ్మాయికి పూలు అవి అరేంజ్ చేస్తున్నారు. ఎంతైనా కన్నుల పండుగ కనబడుతుంది. మన ఫంక్షన్స్, మన ట్రెడిషనల్స్, మన పెళ్ళిళ్ళు, ఇవన్నీ ఈ ట్రెడిషనల్ ఫాలో అవ్వడం అంటే నాకు చాలా ఇష్టం. చాలా హ్యాపీగా ఉంటాము అందరం. ఇప్పుడే కదా కలుసుకునేది, మన ఫంక్షన్స్కి, మన పెళ్ళిళ్ళకి చుట్టాలందరం, బంధువులం, ఫ్రెండ్స్ అందరం చాలా వరకు కలుస్తూ ఉంటాము. అందుకే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా. ఇదిగో అబ్బాయి వాళ్ళ అక్క బావ, అంటే మా మరదలు, మా తమ్ముడు, వాళ్ళు అమ్మాయికి ఇంకా డెకరేషన్ చేసిన థింగ్స్ అవి పెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నారు. ఇదిగో తను వచ్చి ఇంకొక మరదలు, వీళ్ళందరూ వాళ్ళ చిన్నమ్మలు, అబ్బాయి వాళ్ళ చిన్నమ్మలు. ఇంకా నేను కూడా అమ్మాయికి పూల పండ్లు పెడుతున్నాను, బొట్టు పెట్టి. కానీ నేను వాళ్ళ ఫాదర్కి పెడదాం అనుకుంటే అయ్యగారు వద్దని చెప్పారు. అనన్య వీడియో తీస్తున్నావా?
కానీ నేను యాపిల్స్ పెట్టాను. నాకైతే జర్నీ కొంచెం సిక్ అయినట్టు అనిపించింది. అయినా యాక్టివ్గానే మంచిగానే రెడీ అయ్యాను. అక్షింతలు వేసి ఆశీర్వదించాను. ఇదిగో తను వచ్చేసి మా ఇంకో మరదలు, ఇంకో మామయ్య వాళ్ళ కూతురు శ్వేత. తను వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ హస్బెండ్. తనకు బాబు అటు సైడ్ ఉన్నాడు, బ్లూ షర్ట్. ఆ బాబు అయితే చాలా అల్లరి పిడుగు, ఫుల్ ఆడుతూ ఉంటాడు. అదిగో చూడండి, వాళ్ళు కూడా అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అబ్బాయి సైడ్ కూర్చున్నారు. మా మరదలు వాళ్ళందరూ మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ హ్యాపీగా ఉన్నాం మేమందరం ఫంక్షన్లో. చాలా ఆనందంగా ఉంది. ఇంకా పెళ్ళిలో చాలా ఎంజాయ్ చేయాలి, చాలా ధూమ్ధామ్ చేయాలి. లాస్ట్కి వచ్చేసి ఇంకా మేము భోజనాలు చేసి వచ్చాము, కానీ భోజనాల దగ్గర వీడియో అయితే తీయలేదు. ఇప్పుడు వచ్చేసి పెళ్లి పత్రిక రాస్తున్నారు. ఇంకా అందరూ అబ్బాయి తరపు బంధువులు, అమ్మాయి తరపు బంధువులు కూర్చొని పెళ్లి పత్రిక రాయడానికి రెడీ అవుతున్నారు. బొట్టు అయ్యగారితోటి పెళ్లి పత్రిక రాపియడానికి రెడీ అవుతున్నారు. ఇంకా ఒకరికొకరు బొట్లు పెట్టుకున్నారు. మన హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని ఫంక్షన్స్ అయినా పెళ్ళిళ్ళైనా చాలా బాగా మంచిగా అనిపిస్తాయి. ఇంకా మన తెలంగాణలో అయితే డిఫరెంట్గా ఉంటుంది మన కల్చరు. చాలా మా ఫ్రెండ్స్ వేరే స్టేట్లో ఉన్న వాళ్ళు కూడా మీ కల్చర్ చాలా బాగుందని మెచ్చుకుంటారు. ఇప్పుడు ఇదిగో నేను ఇక్కడ సైడ్ కూర్చొని ఉన్నాను అబ్బాయి దగ్గర. నెక్స్ట్ వచ్చేసి అందరికీ స్వీట్స్ ఇచ్చారు. ఎందుకంటే ఇది శుభ సమయం కదా, శుభ సమయంలో నోరు తీపి చేసుకోవాలి అందరం ఆనందంగా అని తీపి పదార్థాలైన స్వీట్స్ అందరికీ షేర్ చేశారు. అదిగో మా మామయ్య తనే టవల్ వేసుకొని అందరికీ స్వీట్స్ ఇస్తున్నాడు. ఇంకా పత్రిక రాపియడం అయిపోయింది. అందరూ మెల్లగా మూవ్ అవుతున్నారు. ఇంకా నేను చాలా వరకు వీడియో తీయలేదు, ఎందుకంటే నాకు హెల్ప్ చేసే వాళ్ళు చాలా తక్కువ. అమ్మాయి అబ్బాయి రింగులు మార్చుకుంటున్నారు. ఇప్పుడు చూడ చక్కగా ఉంది కదా అండి జంట, ఒక్క తీరుగా. వాళ్ళిద్దరూ రిలేటివ్సే, బంధువులే, మంచిగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు, ఆహ్వానితులు, బంధుమిత్రులందరికీ స్వాగతం పలుకుతున్నారు. దండలు వేసుకొని మంచిగా రింగులు మార్చుకున్నారు. దండలు కూడా మళ్ళీ వేసుకున్నారు. ఇటు సైడు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్, అటు సైడు అబ్బాయి వాళ్ళ పేరెంట్స్, మా అత్తమ్మ, మా మామయ్య వీళ్ళందరూ చక్కగా సైడ్కి ఉండి మంచిగా ఆనందంగా కన్నుల విందుగా సంబరంగా హ్యాపీగా ఎంగేజ్మెంట్ చేశారు. ఇదిగో ఇప్పుడు కేక్ కూడా కట్ చేశారు. వాళ్ళ ఫ్రెండ్స్ కేక్ తీసుకొచ్చారు. కేక్ టైంలో అయితే అప్పుడే నేను ఫాస్ట్గా వచ్చేసి వీడియో తీస్తున్నాను. కేక్ కట్ చేసే దగ్గర అమ్మాయి వాళ్ళ బంధువులు, ఫ్రెండ్స్ వాళ్ళు మాత్రమే ఉన్నారు. మేమందరం కింద ఉన్నాము స్టేజ్ దగ్గర. స్టేజ్ కింద బాగుండి ఒకరికొకరు కేక్ తినిపించుకుంటున్నారు. ఇటు సైడు అబ్బాయి వాళ్ళ బంధువులు కూర్చున్నారు. ఇదిగో మేమందరం ఇక ఫ్యామిలీ ఫోటో తీసుకుంటున్నాము. ఈ క్లిప్ తోటి ఈ వీడియోకి ముగిద్దాం. వీడియో తీయమని ఇస్తే మా అత్తయ్య చిన్న క్లిప్ తీసింది అంతే.